మొదటి మనం నల్గొండ వెళ్దాం. నల్గొండలో మా కిరణ్ ప్రతినిధి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సూర్యాపేట జిల్లా కోదాలో రాజకీయాలు అనేవి కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయి. తనకు మద్దతుగా నిలవాలని బీఆర్ఎస్ నేత ఇంటికి వెళ్లారు కోదా ఎమ్మెల్యే. అయితే ఎమ్మెల్యే కలిసేందుకు ఆసక్తి చూపని ప్రక్రియలో తనైతే ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే చంద్రకాంత్ అరగంట పాటు నిరీక్షించి వెనుదిరిగారు. దీని మీద మొత్తంగా మా ప్రతినిధి నల్గొండ ప్రతినిధి కిరణ్ అందుబాటులో ఉన్నారు. కిరణ్ చెప్పండి. వరుణ్, ఏదైతే కొద్దిగా 3 రోజుల కిందట కేసీఆర్ ఏదైతే టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఏదైతే టికెట్ ఆశించిన నేతలు ఉన్నారో వారందరూ కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కోదాడ ఈ రోజు కూడా చూసినట్లయితే కోదాడ నియోజకవర్గానికి 2018లో గెలిచినటువంటి బొల్లం మల్లయ్య టికెట్ కేటాయించగా అక్కడ గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ గా పనిచేసినటువంటి శశిధర్ రెడ్డి వీరిద్దరు కూడా బొల్లం మల్లయ్యకు టికెట్ ఇవ్వద్దని కూడా గత కొద్ది రోజుల నుంచి అసమ్మతిరాలు వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరలా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాత వారికి టికెట్ కేటాయించడంతో ప్రతి నియోజకవర్గంలో కూడా అసంతృప్తిగా ఉన్నటువంటి నాయకులందరూ కూడా తీవ్ర కేటాయింపు పట్ల ఆగ్రహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు ఏదైతే కోదాడ ఎమ్మెల్యేగా బొల్లం మల్లయ్యను ప్రకటించడంతో ఆయన అందరినీ కలుపుకొని పోయే ఉద్దేశంతో ఈ రోజు కోదాడలో చంద్రబాబు నివాసానికి ఆయన వెళ్ళడం జరిగి అతనితో మాట్లాడి తన పట్ల 80% ఉన్నారు, నేను అందరితో కలిసి పనిచేస్తాను, నాకు మీరు రాబోయే ఎన్నికల్లో కలిసి నాతో సహకరించాలని, నాకు గెలుపు చేయాలని కోరాలని కోరుతూ వెళ్తూ చంద్రరావు ఇంటికి వెళ్ళడం జరిగింది. అతను గంట సేపు ఇంటిలో వెయిట్ చేసినప్పటికీ కూడా చంద్రరావు బయటికి రాకపోగా నేను అతనితో మాట్లాడినట్టు కరాఖండిగా చెప్పడంతో కొద్దిసేపు ఉన్నది బొల్లం మల్లయ్య యాదవ్ తిరిగి వెళ్ళిపోవడం, అక్కడి నుంచి వెళ్ళిపోవడం ఇదంతా చూసుకున్నట్లయితే అసంతృప్తిగా ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా రాబోయే ఎన్నికల్లో ఇటు ఎవరైతే ఎమ్మెల్యేగా టికెట్ కేటాయించారో వారికి వ్యతిరేకంగా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. లేదంటే మరొక పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ లో పోయి కూడా వారు ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తానికి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా తో పాటు దేవరకొండ, కోదాడ, అదే విధంగా భుగిరి కొన్ని చోట్ల వీరందరూ కూడా అసంతృప్తి లోకాలు కనిపిస్తున్నాయి. మొత్తానికైతే టికెట్లు కేటాయించిన తర్వాత కేసీఆర్ కన్ఫర్మ్ చేసిన తర్వాత కూడా ఈ అసంతృప్తి జాలు చల్లారడం లేదు. ఈ రోజు బొల్లం మల్లయ్య యాదవ్ కూడా తన టికెట్ కేటాయించిన పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ వారిని కూడా కలుపుకోబోయే ఉద్దేశంతో వెళ్ళినప్పటికీ కూడా వారందరూ నిరాకరించడంతో రానున్న రోజుల్లో కోదాడ నియోజకవర్గంలో వారు అసంతృప్త నాయకులు అధిష్టానం బుజ్జగిస్తుందా, లేకపోతే రాబోయే ఎన్నికల్లో కలిసి పనిచేయాలని చెప్తుందా, లేకపోతే వారు వ్యతిరేకంగా పనిచేసి పార్టీ నుంచి సస్పెండ్ అవుతారా, లేకపోతే వేరే పార్టీలోకి వెళ్తారనేది మాకు వేచి చూడాల్సిన అవసరం ఉంది. కిరణ్, ఆశావకులకి ఎప్పుడైతే ఎక్కువగా అసంతృప్తులు అనే పార్టీలు ఎక్కువ అవుతా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో అసంతృప్తులను బుజ్జగించే ప్రయత్నంలో హైకమాండ్ ఏమన్నా ప్రత్యామ్నాయాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయా త్వరలో? వరుణ్, తప్పకుండా. ఎందుకంటే ఒక మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని గతంలో పార్టీలోకి వచ్చిన నాయకులతో పాటు మొదటికెళ్లి పార్టీలో ఉన్న నాయకులు కూడా కోరుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా తెలంగాణతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా అయితే పాత ఎవరైతే పనిచేసినారో ఎమ్మెల్యే వారందరికీ టికెట్ కేటాయించడం తోటి ఉద్యమ కాలం నుంచి పనిచేసిన నాయకులు కావచ్చు, కొద్ది కాలంగా టికెట్ ఆశించిన నేతలు కావచ్చు, వీరందరూ కూడా ప్రస్తుతానికి ఎవరైతే టికెట్ కేటాయించారో వారి పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ వారికి వ్యతిరేకంగా కూటమి కట్టే పరిస్థితులు నేర్పిస్తున్న నేపథ్యంలో అధిష్టానం కూడా చర్యలు తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎవరైతే టికెట్ కేటాయించి ఎమ్మెల్యేగా అభ్యర్థిగా ప్రకటించారో వారందరితో కలిసి పనినే రాబోయే ఎన్నికల్లో వారిని గెలిపించాలని అధిష్టానం ఇప్పటికే వారందరికీ కూడా సీరియస్ గా చెప్పింది. ఒకవేళ మాట అయిన పక్షంలో వారిని సస్పెండ్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పటికే నకరకెల్లో విమల విదేశము నిన్న అసమ్మతి వర్గంతో పాటు తన వర్గీయులతో పెట్టి అతను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను, తాను త్వరలో మరో పార్టీలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని కూడా చెప్పడం జరిగింది. అదే విధంగా దేవరకొండతో పాటు కోలాడలో తీవ్ర అసంతృప్తి అయితే నెలకొంది. ఈ నాయకులను మరి అధిష్టానం విసిగిస్తే వారు ససేమిరా అంటారా, లేకపోతే వ్యతిరేకంగా పనిచేస్తారా, లేకపోతే మరో పార్టీలోకి వెళ్తారా అనేది మాత్రం 2-3 రోజుల్లో తెలిసే అవకాశాలు ఉన్నాయి.